హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది తెలుగు అంటే 8th ఫిబ్రవరి మార్నింగ్ జరిగిన తెలుగు అయితే పేపర్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని చెప్తున్నారు. దాని గురించి అయితే నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే నేను యాక్చువల్గా తెలుగు పండిట్ని కాదనమాట. బట్ అందుకని ఈ వీడియో చేయడానికి ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ ఏదైనా తప్పులు ఉంటే ఆన్సర్ కి వచ్చిన తర్వాత తప్పులు కనుక మీకు తెలుస్తుందంటే మేడంకి ఏమి రాదు అట్లా డిసైడ్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది కనుక్కొని నేను చాలా చూసి మాత్రం ఈ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే. సో, అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం పెడగోజీ ఏదైతే ఉంటుందో, ఏదైనా సరే సీడీపీ కావచ్చు, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు ఏ పెడగోజీ అయినా కావచ్చు, మన యొక్క వ్యూస్ ఒకలాగుంటే అంటే వేరే వాళ్ళ వ్యూస్ ఒకలాగుంటాయన్నమాట. సో, అది ఏది డిసైడ్ చేసుకుంటారనేది, సో, దాంట్లో 1, 2 క్వెషన్స్ అటు ఇటుగా ఉండొచ్చన్నమాట. సో, ఎందుకని ఇది క్లియర్‌గా అయితే చూసుకొని మీరు ఆన్సర్స్ అయితే చూసుకోండి. అంటే నేనది పెట్టొచ్చాను, మేడం ఇది చెప్పారని అనుకోవద్దు. ఆన్సర్ కీ కోసం వెయిట్ చేయండి. బట్ జస్ట్ మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! అంటే నేను ఎలా రాసొచ్చాను, ఎన్ని మార్క్స్ వస్తాయని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! తెలుసుకోవాలని అందరికీ ఎవరికైనా ఉంటుందది. సో, దానికోసమైనా సరే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, దీనిలో తప్పులుంటే మాత్రం మీరు దయచేసి టీచర్‌కి ఏమి రాదు అని డిసైడ్ చేయొద్దు. ఇంకా అసలు కింద కామెంట్స్ కూడా అట్లా ఏమి అంటే బ్యాడ్‌గా ఏమి కామెంట్స్ పెట్టొద్దు. ఓకే. సో, చూసుకుంటే మనకిక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇట్లా తెలుగు మనకి 30 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయని చెప్పుకుంటున్నాం కదా! లాంగ్వేజ్ 2గా సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్వేజ్ 2లో 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. 2 పారాగ్రాఫ్స్ మనం టక టక చదివేసి ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. లేదా అక్కడ అక్కడ ఇచ్చిన క్వెషన్స్‌లో ఇచ్చిన కీవర్డ్స్‌ని బట్టి మనము తెలుసుకోవచ్చు కదా! సో, అందుకనేసి ఈసారి నుంచి ఎవరైనా చేసుకోవాలి అట్లా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరైనా సెలెక్ట్ చేస్తున్నా, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా రాస్తున్నా కూడా అట్లా సెలెక్ట్ చేసుకోమనైతే చెప్పండి. యాస్ ఎ లాంగ్వేజ్ 2 లాగా. సో, అది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఇష్టం అనమాట. లేదు మాకు పోయెమ్ బాగా వస్తది. గ్రామర్ చాలా టచ్ ఉంది మేడం. మేము ఛందస్సు, అలంకారాలు బాగా చేస్తాము అంటే ఇట్స్ ఓకే. ఫైన్. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇది మనకి గుర్తుపెట్టుకోండి, థంబ్‌నెయిల్‌లో చెప్పిన విధంగా ఫిబ్రవరి 8 జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ఇది. పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 2 వాళ్ళకి మార్నింగ్ షిఫ్టింగ్ ఇది. యాస్ ద లాంగ్వేజ్ 1 ఎవరైతే లాంగ్వేజ్ 1గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకనమాట. తెలుసు కదా! లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకుంటే 91-99 అందరూ కరెక్ట్ గానే అటెంప్ట్ చేసి వచ్చుంటారని అనుకుంటున్నాను. అందరూ బాగా అటెంప్ట్ చేసి అంటే సీటెట్ బాగా రాసారని అనుకుంటున్నాను. సో, ఓకే. స్టార్ట్ చేద్దామా? సో, చూడండి, ఇక్కడైతే మనకి ఇవి ఎవరైనా ఈజీగానే చేయగలరండి. ఈ ఇప్పుడు ఈ పేపర్ అంటే మన సబ్‌స్క్రైబర్‌లో ఒకళ్ళు నాకైతే పేపర్ పంపించడం జరిగింది. సో, నా దగ్గర పేపర్ అవైలబుల్‌గా లేదు. అందుకనబట్టి ఈమె ఎవరో గాని చక్కగా చాలా అంటే ఎవరైనా కావచ్చు, ఈ స్టూడెంట్ ఎవరైనా ఆహ్, చాలా చక్కగా అయితే హైలైట్ చేసుకున్నారు. మరి ఎగ్జామ్ నుంచి ఇంటికొచ్చేసి చేసుకున్నారో, అక్కడ చేసుకున్నారో తెలీదు. అలా హైలైట్ చేసుకోవడం వల్ల కూడా మీకు అంటే ఎగ్జామ్స్‌లో ఇలాంటి పెన్స్ అవైలబుల్ లేకపోయినా మీకు మీ దగ్గరున్న బాల్ పెన్‌తోనైనా అండర్‌లైన్ చేసుకోండి. అందుకని కీవర్డ్స్ ఎతికేసి అండర్‌లైన్ అయితే చేసుకోండి. అయితే ఇది ఈ 8 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కరెక్ట్‌గానే రాసుంటారనైతే నేను అనుకుంటున్నాను. 8 ఆర్ 7 చూసుకుంటే చూడండి, వీరమణియుడు ప్రచురించబడిన సంవత్సరము అంటే ఇక్కడ మనకి 1948 కరెక్ట్ ఆన్సరే పెట్టారు. ఇతను కూడా, ఈమె కూడా. ఇతనో తెలీదండి యాక్చువల్‌గా. చూసుకోండి, మనకి ఆప్షన్ 1 1948 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ముదివర్తి కొండమాచార్యుల వారిని 1946లో సన్మానించింది ఎవరు అంటే ఆంధ్ర సభ నెల్లూరు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఆంధ్ర సభ నెల్లూరు అందరూ ఇదే పెట్టారనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఇవన్నీ క్వెషన్స్ అన్ని పారాగ్రాఫ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, పారాగ్రాఫ్‌లో చదవడం, లేదంటే ఈ కీవర్డ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండమాచార్యులు జన్మించిన సంవత్సరం అన్నారు. ఈ సంవత్సరాలు ఎక్కడున్నాయి టక 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 మనం అట్లా కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. మీరు చదవడానికి లాస్ట్‌లో బుక్‌లెట్ ఇచ్చిన లేట్ అయినా అట్లా అయినా సరే. ఓకే. కొండమాచార్యులు జన్మించిన సంవత్సరం అంటే 1922 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ శ్రీమద్ భాగవత భూమిక రాసిన వారు ఎవరంటే మనకిక్కడ చదలవాడ జయరామ శాస్త్రి గారు అన్నమాట. చదలవాడ జయరామ శాస్త్రి గారు మనకి ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 1958లో ఏ కోర్స్‌లో ఉత్తీర్ణులయ్యారు? అంటే 1950 సంవత్సరంలో కొండమాచార్యులు గారు ఏ కోర్స్‌లో ఉత్తీర్ణులయ్యారు అంటే షార్ట్ సర్టిఫికేట్ కోర్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. షార్ట్ సర్టిఫికేట్ కోర్స్. ఓకే. సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ సప్తగిరి పత్రికలో సంపాదకుడిగా ఎప్పుడు చేరారు అంటే సప్తగిరి పత్రికలో 1980లో అయితే చేరడం అయితే జరిగిందనమాట. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 96. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకిక్కడ క్వెషన్ నంబర్ 97 చూడండి. సాహిత్య సుందరి రచన ఎవరిది? సాహిత్య సుందరి అనే రచన బెజవాడ గోపాల్ రెడ్డి గారిదనమాట.
సో, క్వెషన్ నంబర్ 93 ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నారాయణమ్మను ఏ సంస్థ వారు పాఠ్యాంశంగా చేర్చారు? నారాయణమ్మను ఏ సంస్థ వారు పాఠ్యాంశంగా చేర్చారంటే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారనమాట. సో, ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, ఎంత ఈజీగా ఉన్నాయంటే క్వెషన్స్ అంటే అన్నీ మన పారాగ్రాఫ్‌లో ఉంటాయి కదా! ఈజీగా అయితే మనకిచ్చిన ఆ పారాగ్రాఫ్ నుంచి క్వెషన్స్ అయితే చేయొచ్చు. అదే ఉద్దేశంతో మీకు చెప్తున్నాననమాట. 2 పారాగ్రాఫ్స్ అయితే మనకి కరెక్ట్‌గా 15 మార్క్స్ కరెక్ట్‌గా వచ్చేస్తాయనేసి. హ్మ్. బిల్వ బిల్వనీయ కావ్యకర్త ఎవరంటే చిత్రకవి సింగారాచార్యులు గారనమాట. చిత్రకవి సింగారాచార్యులు గారైతే మనకు కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 19 ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, క్వెషన్స్ జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంతేగాని మేడం అలా చెప్పారు, అది కరెక్ట్ అవ్వలేదు. ఇది అంటే మాక్సిమం అయితే ట్రై చేశాను. 90%, 95, 99% అయితే ట్రై చేశాననమాట యాక్యురసీ‌గా ఉండడానికి. సో, చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన పద్యం చూడండి. పద్యం అయితే చదవట్లేదు. ఎవరైతే తెలుగు పండితులున్నారో వాళ్ళు తిట్టుకుంటారు. ఒకసారి మీరైతే చదువుకోండి. చూసుకుంటే యాక్చువల్‌గా ఈ పద్యం నేనైతే చదివి అక్షరాలైతే గుర్తుపట్టాను. అంటే ఎక్కడి వరకి ఆగుతుంది, ఎక్కడ మళ్ళీ సేమ్ అంటే యతి అంటే మీరు యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఇప్పుడు మన స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో, ఏదైతే ఉందో, మళ్ళీ ఆ ఎక్కడ రిపీట్ అయింది, ఎన్ని అక్షరాలకు రిపీట్ అయింది. మాక్సిమం మనకి ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తెం ఇవైతే మనకి ఛందస్సులు ఏవైతే ఉన్నాయో, వాటిలో యాక్చువల్‌గా ఉత్పలమాల అంటే మనకి యతి అనేది 10 అక్షరాలకుండాలి. ఇక్కడ మనకి 10 అక్షరాల్లో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. మళ్ళీ 10 అక్షరాల దగ్గరికి వెళ్తుందా? వెళ్ళట్లేదు. చెక్ చేసేసాను. 2, 3 సార్లు చెక్ చేసేసాను నేనైతే. మళ్ళీ ఫస్ట్ అక్షరం ఉంటే మనకి 14 అక్షరం అయితే ఉందన్నమాట ఇక్కడ. ఓకే. ఈ మధ్యలో ఎక్కడో మనకి అయితే ఇక్కడ సంహార తగులుతుంది కదా! ఇక్కడ దీంట్లో ఉండొచ్చు కదా! సో, అందుకని 14 అక్షరాలకైతే రావడం అయితే ఎత్తితే నేను గమనించాను. సో, గుర్తుపెట్టుకోండి ఇది అంటే ఆహ్, ఇద్దరు ముగ్గురిని అడిగి కూడా తెలుసుకున్నాను నేను తెలుగు టీచర్స్‌ని. బట్ ఇదే నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. 1-14 అక్షరాలనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందని. సో, నెక్స్ట్ చూసుకుంటే శైల ప్లస్ ఆకృతి ఇది ఎవరైనా చేస్తారనమాట. సవర్ణ దీర్ఘ సంధి ఇది కరెక్ట్‌గా చెప్తారనమాట. సో, ఇది ఇది మీకు గుర్తే ఉంటుంది గదా! యమాతారాజ బాణసలగం. యమాతారాజ ఇక్కడ చూసుకుంటే తినెవరో రాసుకున్నారు. మరెవరో తెలీదు కానీ యమాతారాజ బాణసలగం దీర్ఘం ఉంటుంది. బాణసలగం. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ గురువు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి లఘువు, గురువు ఉందండి. ఇక్కడ కరెక్ట్ గానే పెట్టుకున్నారనమాట. లఘువు, గురువు అనేసి. లఘువు, గురువు అంటే ఇక్కడ ఏముందండి? చూడండి ఇక్కడ మనకి సగణం కదా! ఓకే. సగనం. నెక్స్ట్ చూడండి గురువు ప లఘువు. అంటే గురువు, లఘువు ఉంది కదా! గురువు, లఘువు ఎక్కడుంది మనకి? గురువు, లఘువు. ఇక్కడ చూడండి భా ఓకే. ఇక్కడ ఉందన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ పెట్టుకోవచ్చా లేదా? అంటే ఇక్కడ మీరు ఈ 2 అక్షరాలు చూడగానే గుర్తుపెట్టుకొచ్చుకోవాలి. అంటే సబరణమయవ. సబరణమయవలో అంటే సబరణమయవ అనేది మనకి ఎక్కడొస్తుందండి? మత్తేవం కదా! ఓకే. మత్తేపంలో అయితే ఎన్ని అక్షరాలుగా ఉంటుందని మనకు తెలుసు? 14 అక్షరాలు. అంటే 1-14 అక్షరాలు అలా కూడా మీరు చెప్పుకోవచ్చనమాట. సో, అలా అలా టక్కున ఈమె చేయగలిగారు. బట్ ఏం పెట్టారనేది కింద చూస్తాం. ఇది నేనైతే చెప్తున్నాను. ఇది 1-14 అక్షరాలకే ప్రాస ఏదైతే ఉంటుందనమాట. సో, ఆప్షన్ 2 అనేది మాక్సిమం 99% అయితే కరెక్ట్ కావాలి. చూద్దాం మనం ఆన్సర్ కీ వచ్చిన తర్వాత. అప్పటి వరకు మీరు గూడా ఎవరికైతే ఛందస్సు బాగా వచ్చో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. తప్పులు అనిపిస్తే మీరు కామెంట్స్ త్రూ అయితే నాకైతే తెలియచేయండి. దానికి నో ప్రాబ్లమ్. ఎందుకంటే ముందుగానే చెప్పాను. తెలుగు పండిట్‌ని కాదు నేను. ఓకే. తెలుగు నాకు సబ్జెక్ట్ ఉంది. నేను చెప్పగలను అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నాకు కూడా ఆన్సర్స్ తెలుసు అనేసి ఉద్దేశంతో. బట్ అంతేగాని తెలుగు పండిట్లు చెప్పేంతగా కాదండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి చూడండి నేలకూలినిది ఎవరంటే ఇక్కడ మనకి ప్రహస్తుడు అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి 18 అలంకారము. ఇక్కడ స్వభావోక్తి అనమాట. ఉన్నదున్నట్టుగా చెప్పడం అన్నట్లుగా స్వభావోక్తి. ఓకే. స్వభావోక్తి అలంకారం అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే పరిభూషితము అంటే ఇక్కడ మనకి అలంకరింపబడిన ఓకే. సో, అలంకరింపబడిన అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. పరిభూషితము. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి పద్యంలోని ఛందస్సు ఏమిటంటే చూసుకున్నాం కదా! ఇప్పుడే మనం మత్తప విక్రీడితము అంటే మధ్యభూము అనమాట. ఉత్పలమాల కాదండి ఇక్కడ మనకి యాక్చువల్‌గా. ఉత్పలమాలలో మనకి 10 అక్షరాలకి వస్తుందక్కడ. 10 అక్షరాలకు ప్రాస లేదక్కడ. 14 అక్షరాలు నాకు ప్రాస కనిపించింది. అంటే ఎతి కనిపించింది. సో, అందుకని నేను ఇది మత్తేవం అని అనుకుంటున్నాను. ఇది కూడా 99% కరెక్ట్ అనే అనుకుంటున్నాను. నేను చేసి చూసాననమాట. అందుకననేసి చూద్దాం. నెక్స్ట్ ఇంక మనకి వచ్చిన తర్వాత ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 160 100
6 చూడండి. పాఠశాల విద్యలో ఈ క్రింది వాటిలో ఏది బహుళ భాషావాదం యొక్క లక్ష్యం కాదు అన్నారు. ఇక్కడ చూడండి కాదు. ఏది కాదు సెంటెన్స్ ఇట్స్ నాట్ ట్రూ. ఏది నాట్ ట్రూ అన్న వాటి మీద కొంచెం మనం ఫోకస్ చేయాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం అడిగారండి? బహుళ భాషా విధానం అంటే మనకి మల్టీలింగ్విలిజం. మల్టీలింగ్విలిజం గురించి ఏది లక్ష్యం కాదని అడుగుతున్నారు. అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. పిల్లలందరూ తమ పాఠశాల విద్యను మాతృభాషలో మొదలుపెట్టి అనేక భాషలను కలుపుకుంటూ కనీసం 1 లేదా 2 ముందుకు సాగుతారు. కరెక్టే కదా! ఇప్పుడు మనము మన మదర్ టంగ్ తెలుగు. తెలుగు నుంచి మనం హిందీ నేర్చుకుని, హిందీ నుంచే మనం సారీ తెలుగు నుంచే మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం మన మన లాంగ్వేజ్‌లోకి మనం ట్రాన్స్‌లేట్ చేసుకొని మలయాళం నేర్చుకోవాలన్నా, తమిళ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ మన లాంగ్వేజ్‌లోకి దాన్ని ట్రాన్స్‌లేట్ చేసుకొని, కంపేర్ చేసుకొని చదువుకుంటాం కదా! సో, అందుకనేసి ఇది కరెక్ట్ అయితే అవుతుందనమాట. అభ్యాసకుల భాషలనే పాఠశాల బోధన అభ్యసనాలలో ఉపయోగించడం. అభ్యాసకుల భాషలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజియన్‌లో అందరూ తెలుగు మాట్లాడుతున్నారండి. తెలుగులోనే భాషను అభ్యాసాలలో ఉపయోగించాలి. మనం చెప్పే లెసన్స్‌లో కానీ, మనం ఉపయోగించే టీచింగ్ మెథడ్స్‌లో కానీ, మన బోధన అనేది టీచింగ్ అనేది ఎలా ఉండాలండి? అభ్యాసకుల భాష సంబంధించి ఉండాలి. అవును కరెక్టే. ఇది లెర్నర్ సంబంధించింది మాత్రమే ఉండాలి. ఇది కూడా మనకి కరెక్టే అవుతుంది. ఎందుకు ఇక్కడ మరి టిక్ చేసారో అర్థం కాలేదు నాకు. సాధ్యమైనంత వరకు మాతృభాషను బోధన మాధ్యమ భాషగా నేర్చుకోవడం. కరెక్టే కదా! ఎంత వరకు మనం నేర్చుకోగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన స్టేట్‌లో మన తెలుగు స్టేట్స్‌లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎయిత్ స్టాండర్డ్ వరకు తెలుగు కంపల్సరీ అనేది రావడం జరిగింది కదా! సో, అందుకనేసేసి మాక్సిమం మీకు సాధ్యమైనంత వరకు తెలుగు తెలుగు భాషను బోధన మాధ్యమ భాషగా నేర్చుకోవడం అనేది మంచి పద్ధతే ఇది. ఇది కూడా మన మన లక్ష్యమే అన్నమాట. సో, అందుకని త్రిభాషా సూత్రం ప్రకారం మాతృభాష, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇది ఒక రూల్ మాత్రమే అన్నమాట. అందుకని ఇది అంటే ఇది ఇది మనకి రూల్ ఉంది కదా! అని దీని జోలికి ఎవరు ఎళ్ళుండరు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇది ఓన్లీ రూలే కదా! సో, కంపల్సరీగా దానికి ఫాలో అవ్వాలా అందరూ అనేది మనమైతే ఎక్కడ చూడలేదు కదా! సో, ఇవన్నీ మనకి పాజిటివ్‌గా ఉన్నాయి కదా! సో, అందుకే నేను ఆప్షన్ 1 కైతే ఎళ్తున్నాను. సో, చూద్దాము ఆప్షన్ 1 అయితే నేను కరెక్ట్ ఆన్సర్ అయితే అనుకుంటున్నాను. కీ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ అగైన్ కీ రాగానే అయితే నేను జస్ట్ ఒక వీడియో అయితే మళ్ళీ చేస్తానండి. ఓకే. అభ్యసన ఫలాల విషయంగా ఈ క్రింది లక్ష్యాలలో ఏవి సరైనవి? ఇక్కడ ట్రూ అయితే అడుగుతున్నారండి. అభ్యసన ఫలాలు అంటే ఇక్కడ మనకి ఏం అభ్యసన ఫలాలు అంటే ఇక్కడ మనకి లెర్నింగ్ ఔట్‌కమ్స్ అన్నమాట. పిల్లలకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు? లెర్నింగ్ ఔట్‌కమ్స్ అయితే అభ్యసన ఫలాలు. ఎవరైతే మనకి కొంచెం ఇంగ్లీష్ మీడియం చదువుతారో వాళ్ళు కొంచెం కష్టంగానే ఉండొచ్చు ఈ వర్డ్స్ అన్నీ. ఓకే. లెర్నింగ్ ఔట్‌కమ్స్ విషయంగా ఈ క్రింది లక్ష్యాలలో ఏది సరైనవి? సరైనవి ఏదని అడుగుతున్నారని చూద్దాం. విషయ ప్రధాన దృష్టి అభ్యసనం కంటే విషయ ప్రధాన అంటే సబ్జెక్ట్ బేస్డ్, కంటెంట్ బేస్డ్ అన్నమాట. కంటెంట్ బేస్డ్ విషయ ప్రధాన. విషయము అంటే ఇక్కడ కంటెంట్ కదా! సబ్జెక్ట్ ఫోకస్ మీద చేయడం అన్నమాట. కంటెంట్. విషయ ప్రధాన దృష్టి అభ్యసనం కంటే సామర్థ్య ప్రాతిపదిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. సామర్థ్యం. వాళ్ళకి ఎంత ఎబిలిటీ ఉంది, వాళ్ళు ఎంత చేయగలుగుతున్నారన్న దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది. భాషను సృజనాత్మకంగా వాడుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు పొందేలా చేస్తుంది. అవును. మనం ఆ భాషను ఎలా మాట్లాడాలని అనే మనకి నైపుణ్యాలని ఇవ్వడానికైతే ఉండేలాగా ఉంటుంది. కరెక్టే కదా! నెక్స్ట్ విషయం మీద పట్టు సాధించి తర్వాత దానిని అనుప్రయుక్త పరిచేట్లు ఫస్ట్ విషయం మీద పట్టు సాధించాలా? దానికి మొత్తం బాగా తెలిసిన తర్వాత, ఆ తర్వాత ప్లాన్ చేసుకోవాలా? కాదు కదా! సో, ఇది కొంచెం తక్కువగా అయితే నాకు చూసుకుంటే మనకిక్కడ తక్కువ అనిపిస్తుందండి నాకిక్కడ. తక్కువగా అయితే అనిపిస్తుంది. ఇది తక్కువ పాజిటివ్‌గా అనిపిస్తుంది. అందుకే ఇది నేను తీసుకోవట్లేదు. ప్రత్యేక ప్రయోజనాలు నేర్చడానికి అభ్యాసకుల భాషలను ఉపయోగించట్లు చేస్తుంది. ప్రత్యేక ప్రయోజనాలు అంటే మనకు కావాల్సిన ఏదైనా యూజ్‌ఫుల్ థింగ్స్ ఏదైతే ప్రత్యేకంగా మనం నేర్చుకోవాలి అన్నప్పుడు భాష ఉపయోగించినట్లు చేస్తుంది. ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుందా? లేదా? హెల్ప్ అవుతుంది. సో, ఇది కూడా మనకు కరెక్ట్ ఆప్షనే అవుతుంది. అయితే మనకి ఆప్షన్స్‌లో ఏ, బి ఇంకా మనకి డి అనేది ఎక్కడ లేదు. బట్ మనకేముందండి? ఏ అండ్ డి అని ఉంది కదా! ఏ అండ్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఏ అండ్ డి అన్నమాట ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ ఏ అండ్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సి ఎందుకు నేను తప్పు అనుకుంటున్నానంటే పట్టు సాధించిన తర్వాత ప్లాన్ చేసుకోవడం అని అయితే మాట్లాడారక్కడ. సో, అందుకని ఇక్కడ నేను పర్టిక్యులర్‌గా ఏ అండ్ డి అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఉషారాణి అనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హై స్కూల్ టీచర్ అన్నమాట. తన అభ్యాసకులు తమ రోజువారీ పనుల కోసం ఇంగ్లీష్ మాట్లాడడాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే డైలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని మాట్లాడుకోవడానికైతే ఆమె ప్రోత్సహిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ వారికి సూత్రబద్ధ ఉదాహరణలు ప్రోత్సహిస్తుందన్నమాట. సూత్రబద్ధ ఉదాహరణలు అంటే మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే థియరిటికల్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తన అభ్యాసకులలో ఏది వృద్ధి పొందేందుకు ఆ ఉపాధ్యాయురాలు ప్రయత్నిస్తుందండి? అంటే అలా ఆమెడ చెప్పడం వల్ల పిల్లల్లో ఏం పెంపొందుతుంది అంటే మనకిక్కడ చెప్తుంది ఇక్కడ బేసిక్ ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం చదువుకునే ఉంటాము బిగ్స్ గురించి. బిగ్స్ అనేసి ఒక వర్డ్ ఇది. బిగ్స్. బేసిక్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అన్నమాట. పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికైతే ఆ టీచర్ అలా బోధించడం అయితే జరుగుతుంది. అంటే డైలీ లైఫ్‌లో యూజ్ చేసుకునే ఒక లాంగ్వేజ్ స్కిల్స్ అన్నమాట ఇవి. సో, అందుకని మనం ప్రాథమిక పరస్పర భావ ప్రసార నైపుణ్యాలకైతే మనమైతే
ప్రాథమిక అంటే బేసిక్ అనే కదా! సో, ఓకే. సో, ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి బేసిక్ అంటే ప్రాథమిక పరస్పర భావ ప్రసార అని. ఓకే. చూసుకుంటే మనకిక్కడ నెక్స్ట్ చూసుకుందాం క్వెషన్ నంబర్ 109 ఏమిచ్చారు? రాహుల్ అనే 6వ తరగతి అభ్యాసకుడు నూతన వ్యాకరణ రూపాన్ని నేర్చుకునే సందర్భంలో అంటే న్యూ రూల్స్ అన్నమాట. వ్యాకరణ రూపాన్ని. ఓకే. దానికి గ్రామరే కదా ఇక్కడ మాట్లాడుతుంది వ్యాకరణం అంటే. నేర్చుకునే సందర్భంలో ఇంతకు ముందు నేర్చుకున్న దానితో ముడిపెట్టగలిగాడు. అంటే కంపేర్ చేస్తున్నాడు కదా! దాన్నేమంటాం మనము? ఈ క్రింది వాటిలో ఏ వ్యూహం దీనికి వర్తిస్తుంది అంటే ఇక్కడ మనకి అధిగ్రహణ, గ్రహణ పరికరాలు అంటే చూసుకుంటే మనకిక్కడ గ్రహణ అంటే ఇక్కడ మనకి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీస్ అని, అధిగ్రహణ అంటే ఎక్విజిషన్ అంటే 2 కూడా నేను కరెక్టే అని అనుకుంటున్నాను. గ్రహణ, అధిగ్రహణ 2 వ్యూహాలైతే కరెక్టేనని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రహిస్తున్నవే అంటే మనకిప్పుడు ప్రీవియస్‌గా మనకి తెలిసినవి కదా! సో, మనకి 2 కరెక్ట్ అనైతే నేను అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం ఏమిస్తారు ఆన్సర్ అనేది తర్వాత చెక్ చేద్దాం. మీ ఒపీనియన్స్ కూడా ఏమైనా ఉంటే ఈ పేపర్‌కి కింద నాకైతే తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 110 ఒక ఉపాధ్యాయురాలు తన 7వ తరగతి అభ్యాసకులు చేసే కొన్ని రకాల దోషాలను సేకరిస్తుంది. అంటే ఎర్రర్స్ అన్నమాట. పిల్లలు తప్పులు చేస్తారు కదా! రాంగ్ అటెంప్ట్స్ ఏవైతే ఉంటాయో మిస్‌కాన్సెప్ట్స్‌కి సంబంధించినవి. సో, అవైతే సేకరిస్తుందన్నమాట. విద్యార్థులకు వాటి పట్ల ఎరుక కలిగేందుకు నెలకు ఒకసారి వాటి గురించి చెప్తుంది. అంటే వాళ్ళకి తెలియడం కోసం. ఎరుక అంటే ఇక్కడ తెలియడం కోసం కదా! సో, తెలియడం కోసం వాళ్ళకి ఒక నెలకు ఒకసారి అయితే అలా చర్చిస్తూ ఉంటుందంట ఆ టీచర్. ఓకే. ఆ దోషాలు ఎవరివో ఆమె చెప్పదు. ఆమె అభ్యాసకులు తమ పొరపాట్ల గురించి మాట్లాడమని కోరుతుంది. ఆ ఆచరణని ఏమంటారు? ఇక్కడ ఏం చెప్తున్నారు యాక్చువల్‌గా నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని అక్కడ బ్లేమ్ చేస్తున్నారా? చేయట్లేదు కదా! చక్కగా అయితే చెప్తున్నారు. ఎవరో ఈ తప్పులు చేశారు. దాని గురించి మీరు సరి చేసుకోండి అనేసి. అది కూడా ఒక మంచి పద్ధతే కదా! దాన్ని మనం ఏమంటామంటే ఫీడ్‌బ్యాక్ కాదు. అధ్యయనం గురించి వ్యాకరణంలో వ్యాపకం కాదు. వ్యాకరణ సంబంధం కూడా కాదనమాట. దోషాల విశ్లేషణ అంటే ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్ అయితే అనడం జరుగుతుంది దీన్ని. ఓకే. ఎర్రర్ అనాలిసిస్ మనం చదువుకొని ఉంటాము. ఓకే. ఎర్రర్స్‌ని ఇలా అనాలిసిస్ చేస్తున్నారు మేడం అలాగా. ఓకే. సో, ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పాఠశాల ప్రాతిపదిక. పాఠశాల ప్రాతిపదిక అంటే ఇక్కడ మనకి స్కూల్ బేస్డ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ గురించి ఎవాల్యుయేషన్ మనం చదువుకొని ఉంటాం కదా! అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాస్ లెర్నింగ్. సీడీపీ నా క్లాసు అంటే నా వీడియోస్‌లో ఉన్న మన ఛానెల్‌లో ఉన్న సీడీపీ ఎవరైతే చూసారో వాళ్ళకి ఎవాల్యుయేషన్ గురించి పక్కాగా అంటే బై హార్ట్ అయిపోయి ఉంటుంది. ఆ రకంగా అయితే ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది. ఓకే. సో, చూసుకుంటే మనకి ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది పాఠశాల ప్రాతిపదిక మూల్యాంకనం. స్కూల్ బేస్డ్ లెర్నింగ్ అన్నమాట. స్కూల్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అనైతే చెప్పొచ్చన్నమాట దీన్ని మనము. చూడండి. అయితే ప్రోత్సహించడానికి 2 సముచిత పఠనాలను ఎంచుకోండి. ఏవైతే దానికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోవాలి మనం ఇక్కడ చూడండి. ఇక్కడ అభ్యాసకులు, బోధకుల యొక్క స్వయం ప్రతిపత్తిని అంటే స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుంది. ఖచ్చితంగా కదా! వాళ్ళెంత నేర్చుకున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్‌ని తెలియచేసుకోవడం కోసం అయితే ఇది మనకి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనకి కదా! చూసుకుంటే మనకిక్కడ పాఠశాల తన ప్రణాళికను తాను వేసుకోవడానికి అవును. స్కూలు కూడా తను ఎంతవరకు ప్రోగ్రెస్ తీసుకొచ్చింది, ఇంకా మనం ఏం చెప్పాలనేది దానికి కూడా ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. పరీక్ష బోర్డుకున్న అధికారం ఎటువంటిదో, పరీక్ష బోర్డుకి ఎంత అధికారం ఉందని ఎవాల్యుయేషన్‌లో చెప్పదనమాట. మూల్యాంకన ప్రణాళికల క్రమంలో అభ్యాసకుడిని క్రియాశీల భాగస్వామిగా ఇక్కడ చేర్చుకోదు అంటున్నారు. ఎందుకు చేర్చుకోదు? ఖచ్చితంగా చేర్చుకోవాలి కదా! సో, అందుకని ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ నేను కాదనుకుంటున్నాను. సో, ఆప్షన్ ఏ అండ్ బి అనమాట. ఏ అండ్ బి ఎక్కడుందండి? క్వెషన్ నంబర్ 100 ఎక్కడ? సో, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. భాష నేర్చుకోవడానికి పదాలు, పద శకలాలు, పునాదులు అనే విషయాన్ని ఏ భాషా బోధన పద్ధతి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ భాషా భాషా ప్రసార విధానం అంటే మనకి లాంగ్వేజ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ అని, వ్యాకరణ అనువాదం గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ ఇది చదువుకొని ఉంటాం కదా! గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. ఇక్కడ భాషా ప్రసార విధానం అంటే మనకిక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్‌మిషన్ అంటే ట్రాన్స్‌మిషన్ అక్కడ ఒక లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌మిట్ చేసుకోవడం లాగా ట్రాన్స్‌మిషన్. బట్ దీని గురించి కూడా ఇక్కడ మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ భాష నేర్చుకోవడానికి పదాలు, వర్డ్స్ ఇంకా పద శకలాలు.
పునాదులు అనే విషయాన్ని ఏ బోధనా పద్ధతి ప్రాతినిధ్యం వహిస్తుందంటే, ఇక్కడ లక్ష్య ప్రాతిపదిక భాషా అభ్యాసం అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎందుకు అనుకోవట్లేదంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ గురించి ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ మనం ఇక్కడ నిఘంటువు విధానం అంటే ఇక్కడ మనకి డిక్షనరీ మెథడ్ అయితే నేనైతే అనుకుంటున్నాననమాట. అక్కడే కదా మనం వాటి యొక్క బేసిక్స్ అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి శకలాల గురించి మనం మాట్లాడుకునేది. సో, ఇక్కడ మనకి నిఘంటు విధానం అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే అనుకుంటున్నాననమాట. సో, ఆప్షన్ 1 కైతే నేనెళ్తున్నాను. సో, ఆప్షన్ 1. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 113 చూడండి. 8వ తరగతి బోధించే ఒక ఉపాధ్యాయురాలు సంక్షిప్త వాచకం యొక్క 7 వాక్యాలను చదువుతుంది. అంటే ఒక 7 సెంటెన్సెస్ ఇచ్చారనమాట. అయితే ఒక సంక్షిప్త వాక్యాలు ఇక్కడ చూడండి సంక్షిప్త వాచకం అన్నమాట ఇక్కడ. ఆ పిదప తన అభ్యాసకుల శ్రద్ధతో దానిని ఆ వాచకానికి దగ్గరగా ఉండేట్లు పునఃసృష్టి చేయమని అడుగుతుంది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి చదవమని మళ్ళీ దాన్ని చదవమనైతే చెప్తున్నారనమాట. తాను చదివిన వాక్యాలు యథాతథంగా ఉండనక్కర్లేదు. అవ్యూహాన్ని ఏమంటారు అంటే అక్కడ ఆమె ఉన్నది ఉన్నట్టుగా ఉండనవసరం లేదంట అక్కడ. మళ్ళీ చెప్పిన విధంగా. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బాటమ్ అప్ వ్యూహం ఎందుకు పెట్టారనమాట. మనకి టాప్ డౌన్ వ్యూహం, బాటమ్ అప్ వ్యూహం అంటే ఇక్కడ మనకి టాప్ డౌన్ వ్యూహంలో మనం ఏమి చదువుతాం యాక్చువల్‌గా ఫస్ట్ మనం సెంటెన్స్ గురించి చదువుతాం కదా! ఆ సెంటెన్స్ చదివిన తర్వాత మనం వర్డ్స్ గురించి చదువుతాం. ఓకే. తర్వాత లెటర్ గురించి చదువుతాం. వర్ణాలు కదా! లెటర్స్ కదండీ ఇక్కడ టెక్స్ట్ గురించి ఐ థింక్ ఇట్స్. సెంటెన్స్ వాక్యం గురించి చదువుతాము. తర్వాత వర్డ్ గురించి. ఓకే. ఇక్కడ మధ్యలో ఇది ఉంది. తర్వాత లెటర్స్ తర్వాత మనం సౌండ్ గురించి చదువుతాం కదా! అదే ఇక్కడ మనకి బాటమ్ అప్ అప్రోచ్‌లో నుంచి ఏం చదువుతామండి ఇక్కడ ఫస్ట్ మనకి సౌండ్ వస్తుంది. ఓకే. తర్వాత మనకైతే అక్షరం వస్తుంది. ఓకే. తర్వాత మనకి అంటే అక్షరం అంటే లెటర్ కదా! ఓకే. తర్వాత మనకి పదం తర్వాత వాక్యం సెంటెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు జస్ట్ మనకి సెంటెన్సెస్ ముందు చెప్పేస్తున్నారు మేడం. మనకి టాప్ డౌన్, బాటమ్ అప్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మీరు? ఒక పారాగ్రాఫ్ లాగా ఆమె చెప్పారు కదా! సో, నేను పారాగ్రాఫ్ డిక్టేషన్ అయితే అనుకుంటున్నానన్నమాట. ఒక 7 సెంటెన్సెస్ చెప్పేసి మళ్ళీ తిరిగి రాయమని చెప్తున్నారు కదా! సో, అదనమాట నేను పారాగ్రాఫ్ ఓకే. సో, పారాగ్రాఫ్ డిక్టేషన్‌కైతే వెళ్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 114 చూడండి. వ్యాకరణం నేర్చుకునే సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన విధాన క్రమ జ్ఞానంను ఉత్తమంగా వివరిస్తుంది? ఓకే. చూసుకుంటే మనకిక్కడ విధాన క్రమ అంటే ప్రొసిజనల్ నాలెడ్జ్ అన్నమాట. ఐ థింక్ ఇట్స్ రైట్. సో, వ్యాకరణం నేర్చుకునే టైంలో వ్యాకరణ నియమాలు నేర్చుకోవటం, అనంతరం వాటిని పునరుత్పాదించడం, నియమాలు నేర్చుకోవడం, వాటిని మళ్ళీ పునరుత్పాదించడం అది ఇది కరెక్ట్ అవుతుందా? ఉత్తమంగా ఏది బెస్ట్‌గా వివరిస్తుందనేది ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది కదా! సో, ఇది కాదనుకుంటున్నాను నేను. వ్యాకరణ గ్రంథం నుండి వ్యాకరణ రూపం ఎలా వస్తుందో అర్థం చేసుకోవడం. ఓకే. ఇది కొంచెం పాజిటివ్‌గా ఉంది. రూపాన్ని తెలుసుకోవడం కాదు. ఏ వ్యాకరణ రూపమో తెలుసుకోవడం దానికి ఉపయోగించడం. అంటే ఒక వ్యాకరణ రూపం దేనికి సంబంధించింది అని దాన్ని తర్వాత ఉపయోగించడం అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, నేను కూడా ఆప్షన్ 4 అనే అనుకుంటున్నాను. ఓకే. సో, ఆప్షన్ 2 అండ్ 4 కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, బట్ ఆప్షన్ 4 కొంచెం బెటర్‌గా ఉందన్నమాట. పెడగోజీ అంటే ఇలాగే ఉంటుందండి. కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. ఏ ఆప్షన్ అనేది 99% దగ్గరగా ఉంటుందో దానికే మనం వెళ్తామనమాట. పదాలను మనం విన్నప్పుడు లేదా చూసినప్పుడు వాటిని గుర్తించడాన్ని ఏమంటామండి? పదాలను మనం వింటున్నాము, చూస్తున్నాము. దాన్ని మనం ఏమంటాము? అంటే గ్రహణ పద సంపద అంటామనమాట. ఓకే. గ్రహిస్తున్నాం కదా! సో, గ్రహణ పద సంపద అనేది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ భాషా అభ్యసనం, భాషా సముపార్జన, లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంతర్గత పరికల్పన అనేది ఏంటి? అంతర్గత అంటే ఇక్కడ మనకి ఇన్నెట్‌నెస్ అనండి. బై బర్త్ రావడము, బై ఇన్నెట్‌నెస్ ఇక్కడ. మనంతట మనకి రావడం అన్నమాట. పా అక్వైర్డ్ కాదు అలా. చూసుకుంటే ఇక్కడ భాషా అభ్యసనం, భాషా సముపార్జనంలో అంతర్గత పరికల్పన అనేది ఏమిటి? ఇక్కడ దేన్ని చూపిస్తుందంటే భాష భాషా జ్ఞానం పుట్టుకతోనే మానవులందరూ కలిగి ఉంటారని నమ్ముతుంది. ఇది నామ్ చామ్స్కీ థియరీలో మనం చెప్పుకున్నాం కదా! నామ్ చామ్స్కీ థియరీలో లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని ఒకటుంటుంది. వాళ్ళ ద్వారా భాషను నేర్చుకుంటారని అయితే నమ్ముతారు కదా! సో, అలవాటును రూపొందించుకోవడం ద్వారా భాష నేర్చుకోవచ్చని విశ్వసిస్తుంది. అలవాటుని కాదు. అన్ని భాషలకు వ్యాకరణం ఉంది. పిల్లలందరూ వారంతట వారు అభ్యసిస్తారనే వాళ్ళంతట వాళ్ళు నేర్చుకుంటారండి హెల్ప్ లేకుండా. మానవులందరూ భౌతిక అభ్యసనం, నియత స్థితి ద్వారా భాషను నేర్చుకోగలరని భౌతిక అభ్యసనం అంటే అభ్యసనం ద్వారా ఇంకా నీత స్థితి ఒక పర్టిక్యులర్ స్థితి ద్వారా భాష నేర్చుకోగలని విశ్వసిస్తుందా? అంటే ఇది కూడా కొంచెం పాజిటివ్‌గా ఉంది. బట్ ఇది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇది మనం చదువుకునే ఉంటాము. భాషా జ్ఞానం పుట్టుకతోనే మానవులందరూ కలిగి ఉంటారని నమ్ముతుంది. అవును మనకి నామ్ చామ్స్కీలో చెప్పడం జరిగింది కదా! సో, అందుకనేసి నేనిక్కడ 1 కైతే ఎళ్ళడం జరుగుతుంది. బట్ చూద్దాము.
చూద్దాం. బట్ నెక్స్ట్ చూద్దాం. విషయ ఆధారిత భాషా సమాచారం. విషయ ఆధారిత కంటెంట్ బేస్డ్ ఇక్కడ కూడా మనం ముందు చదువుకున్న సబ్జెక్ట్ బేస్డ్, కంటెంట్ బేస్డ్ ఏదైతే ఉంటుందో దేని మీద దృష్టి చేస్తుందంటే మనకి ఇక్కడ చూడండి. భాషా సమాచారం అది అందించే సమాచారంపై పదజాలం, ఉచ్చారణ, వ్యాకరణ వాటి వాటి మీద భాషా సమాచారం భాషను ఎలా ఉపయోగిస్తాం అనే విషయంపై భాషా సమాచారం భాషను ఎలా ఉపయోగిస్తాం అనే విషయంపై సమాచారం దాని క్రమాన్ని కాదు క్రమాన్ని ఇక్కడ తీసేయచ్చు. చూసుకుంటే మనకి విషయ ఆధారిత కంటెంట్ బేస్డ్ లెర్నింగ్ అనమాట. ఎందుకు ఇక్కడ కంటెంట్ భాష ఆధారిత ఎందుకంటే కంటెంట్ బేస్డ్. ఓకే. బట్ ఇక్కడ కంటెంట్ చూడండి. భాషా సమాచారం అది అందించే సమాచారం దాని యొక్క కంటెంట్ మీద దృష్టి పెడుతుందా లేదా? సో, అందుకని నేను ఈ ఆప్షన్ అయితే కరెక్ట్ అనుకుంటున్నానంట. భాషను ఎలా ఉపయోగిస్తామో అక్కడ చెప్పట్లేదు. అది అందించే సమాచారాన్ని బట్టే మనకి ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. సో, అందుకని నేను 117కి 1 ఆప్షన్ అయితే కరెక్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 118 చూడండి. ఈ క్రింది వాటిలో ఏ విద్యా తత్వం ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ విద్యా తత్వం. ఓకే. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. కొంచెం ఇంగ్లీష్‌లో రాసుకోవడం వల్ల మనకి టక్కునైతే మా అంటే ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్‌లో వర్డ్స్ అయితే మీకు టక్కున ఆ కాన్సెప్ట్ గుర్తొస్తుందనే ఉద్దేశంతో అయితే రాయడం జరుగుతుంది పైన. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మనకి దాని ప్రకారం ఏది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే. ముందుగా నిర్దేశించుకున్న బోధనా క్రమానికి బదులుగా వాస్తవ ప్రపంచ వాతావరణం లేదా విషయ ఆధారిత అభ్యసన పద్ధతులను ఉపయోగించడం. ముందుగా నిర్దేశించుకున్న బోధనా క్రమానికి అంటే మనం ఏదైతే ముందుగా ప్లాన్ చేసుకున్న దానికి బదులుగా వాస్తవ ప్రపంచ వాతావరణం ఇప్పుడు మనకి ఏదైతే మనం వాస్తవంగా మన రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ ఇక్కడ కదా! విషయ ఆధారిత ప్రొసీజర్, విషయ ఆధారిత కంటెంట్ బేస్డ్ లాగా సో, పద్ధతిని ఉపయోగిస్తున్నాం. అక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నామండి? ఇవన్నీ మనకి వాస్తవానికి రియల్ లైఫ్‌కి జోడించి చెప్పే వాటినన్నిటిని మనం ఏమంటామండి? నిర్మాణవాదం అంటాం. అంటే కన్‌స్ట్రక్టివిజం గురించి మాట్లాడుతున్నారిక్కడ. ఓకే. మనకేవైతే థియరీస్ ఉన్నాయో లేవైగస్‌కి, జీన్ పియాజే ఇవన్నీ చదువుకున్నాం కదా! అవి కూడా మనకి కన్‌స్ట్రక్టివిజం గురించే మాట్లాడుతున్నాయి. రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌ని తీసుకురండి అనేసి. సో, అందుకే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నిర్మాణవాదం అయితే కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 119 చూడండి. ఈ క్రింది వాటిలో ఏది సంస్థాగత లేఖనం పరిగణలోకి రాదు? ఫస్ట్ అసలు సంస్థాగత లేఖనం అంటే ఏందో చూద్దాం మనం. ఓకే. సంస్థాగత లేఖనం అంటే మనం ఏం చెప్తామంటే ఇన్‌స్టిట్యూషనల్ రైటింగ్ అన్నమాట. అంటే ఈ ఇన్‌స్టిట్యూషనల్ రైటింగ్ అంటే దేన్నంటామంటే యాక్చువల్‌గా ఏవైతే పోస్టర్స్ ఇస్తారో, ఏవైతే రివ్యూస్ చెప్తారో, ఏవైతే మనకి కొన్ని వ్యాపార లేఖలు బిజినెస్‌కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో, సంతాప ప్రకటనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎక్కడిస్తామంటే సంస్థాగత లేఖనం పరిధిలోకొస్తాయి. బట్ స్వపరిచయం ఏదైతే ఉంటుందో అది రాదనమాట మనకి. స్వపరిచయం అనేది ఇక్కడ మనకి రాదనమాట. ఓకే. సో, అందుకనేసి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఇవి సమీక్షలంటే రివ్యూస్. రివ్యూస్ కూడా మనం పేపర్‌లో చూస్తా ఉంటాం. అంటే ఈ రైటింగ్స్‌లో చూస్తా ఉంటాం కదా! స్వపరిచయం అనేది నేనైతే కరెక్ట్ ఆప్షన్ అయితే అనుకుంటున్నాను. సో, క్వెషన్ నంబర్ 119 ఆప్షన్ 1 అయితే నేను కరెక్ట్ ఆప్షన్ అయితే అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇది లాస్ట్ క్వెషన్ అన్నమాట. చూసుకుంటే దానికి ఇక్కడ ఒక వాచకం గురించి స్థూల అభిప్రాయం కలగడానికి వాణి ఒక వ్యాసం చదువుతుంది. వాచకం గురించి స్థూల అభిప్రాయం జనరల్ ఒపీనియన్ అనమాట ఇక్కడ. పర్టిక్యులర్ థింగ్స్ గురించి నేను ఒక వర్డ్ తీసుకొని స్పెసిఫిక్ వర్డ్ తీసుకొని దాన్ని ఎతకట్లేదు ఇక్కడ నేను. ఒక స్థూల అభిప్రాయం కోసం, ఒక జనరల్ ఒపీనియన్ కోసం అయితే నేను చదువుకుంటున్నా. అంటే ఆమె చదువుతుంది కదా! ఓకే. దాన్నేమని చెప్తున్నాం మనం ఆమె పట్టణాన్ని ఏమనొచ్చండి ఇక్కడ మనకి స్కిమ్మింగ్ అయితే అనొచ్చు కదా! మనం చదువుకొని ఉంటాము. స్కిమ్మింగ్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. స్కానింగ్ కాదు. స్కానింగ్ అంటే ఒక స్పెసిఫిక్ వర్డ్‌ని తీసుకొని దానికోసం మనం వెతుకుతూ ఉంటాం. ఫోను నంబర్ కానీ, జిప్ కోడ్స్ కానీ ఇవన్నీ దీని కిందకైతే వస్తాయి. సో, చూసాం కదా! సో, ఇవి హ్మ్, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం అంటే బ్లేమ్ చేయకండి. అంటే చాలా అంటే కొంచెం అందరిని కనుక్కొని చాలా దీనికి ఇన్వెస్టిగేట్ చేసేది నేను చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్స్‌లో చాలా మంది కింద తెలుగు పేపర్ లాంగ్వేజ్ 1 కూడా చెప్పండి అని అంటున్నారు. ఓకే. నెక్స్ట్ వీడియోలో